సో కన్నులో క్యాటరాక్ట్ రావడం, శుక్లాలు హ్మ్. తొందరగా రావడం. హ్మ్. వేరే వాళ్ళతోని కంపేర్ చేస్తే డయాబెటిక్స్‌కి తొందరగా వస్తదనమాట. ఓకే. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తొందరగా యెస్. కంటి చూపనేది యెస్. ఇబ్బందవుతుంది. ఇంకోటి కంటి నరాలు నేను చెప్పినట్టు లీకేజ్ కావడం. హ్మ్. లీకేజ్ అయ్యి విజన్ ఇర్రిపేరబుల్‌గా హ్మ్. డ్యామేజ్ కావడం. ఓకే. మళ్ళా రివర్స్ కాకుండా, మళ్ళీ ఇంప్రూవ్ కాకుండా డ్యామేజ్ కావడం. ఇలా చూస్తున్నామనమాట. హ్మ్. సో ఇది డయట్‌తోనొచ్చే కంటికి సమస్యలివి. ఓకే. ప్లస్ యంగ్‌స్టర్స్ ఇప్పుడు పిల్లలేమైపోతుందంటే, వాళ్ళు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి అలవాటు పడి, వాళ్ళు మెయిన్ ఆ గ్రోత్ ఏజ్‌లో ఏదైతే తీసుకోవాలో, మనకు చిన్నప్పుడు చెప్తుండే మన పెద్దలు, క్యారెట్ తినాలే, అవును. ఆకుకూరలు తినాలే హ్మ్. ఇవన్నీ. ఇదంతా వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇప్పుడు. హ్మ్. వాళ్ళకి కావాల్సింది అదే ఆ స్విగ్గీ అక్కడంతా ఏదన్నా అంతే. ఆర్డర్ చేసుకోవడము, ఇన్‌స్టంట్‌గా ఫుడ్ పిజ్జాలు, బర్గర్‌లు. రావాలి, వాళ్ళకి ఎంజాయ్ జేయడం. కానీ దాంట్లో అవును. న్యూట్రిషన్ అనేది ఏముంటలేదు. హ్మ్. సో, వాళ్ళు ఒబీస్ అయిపోయి కానీ